మొత్తాన్ని విభేదించి ఉద్యమకారులే అందరిని విభేదించి ఎలాగైనా షాప్ పెట్టి తీరుతానంటూ ఆ షాప్ పెట్టేటువంటి ఏర్పాట్లు చేసుకున్నాడట. దీంతో అక్కడ షాప్ తగలబడిపోయింది. ఉద్యమకారులే తగలబెట్టారు అని చెప్తున్నారు మార్వాడికి సంబంధించినటువంటి ఆ సంఘం పెద్దలు, మార్వాడి ఆ షాప్ ఆయన. కానీ ఇప్పటివరకు ఏ నిందితుడిని కూడా గుర్తించలేదు పోలీసులు. సో ప్రస్తుతానికి మీరు పైన చూస్తున్న విజువల్స్లో సదాశివనగర్, కామారెడ్డి జిల్లా సదాశివనగర్లోని ఆ షాప్ని తగలబెట్టిన తర్వాత ఆ దృశ్యాలు మీరు చూస్తున్నారు. అక్కడ మంటల్లో ఆ షాప్ అంతా, ఆ షాప్ అప్పుడే ఫర్నిచర్ రెడీ అవుతుంది అంతే. అక్కడ ఆ టేబుల్స్, ఇతరత్ర స్టాల్స్ రెడీ చేసుకుంటున్నారు. అంతలోనే నిప్పు అంటుకుంది. మరి నిప్పు పెట్టింది ఉద్యమకారులేనా లేదా ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా? అంతర్గతంగా వారిలోనే ఇంకేదైనా విభేదాలు ఉండి ఈ యొక్క పరిస్థితి తలెత్తిందా? ఇంకేదైనా జరిగిందా? మాట్లాడదాం. మనతో పాటుగా పిడమర్తి రవి, తెలంగాణ బచావ్ మూమెంట్ ఆయన ఇప్పుడు మార్వాడి వ్యాపారస్తులను ఇక్కడ కొంత కంట్రోల్లో ఉండమని, మార్వాడి వ్యాపారస్తుల యొక్క ప్రవర్తన మితిమీరిపోయిందని తెలంగాణ బచావ్ మూమెంట్ అంటూ ప్రారంభించారు ఆయన. మరోవైపుగా ఆజాద్ తెలంగాణ తెలంగాణ ఉద్యమకారుడు విద్యార్థి నేత, ఇంకోవైపుగా అనిల్. సో మార్వాడికి సపోర్ట్ చేసిన డాక్టర్ అనిల్, మార్వాడి సపోర్ట్ కూడా ఉన్నారు. మాట్లాడదాం వారితో పాటుగా. ముందుగా పిడమర్తి రవి గారితో స్టార్ట్ చేద్దాం. పిడమర్తి రవి గారు, ఏంటి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? దీన్ని యాక్సెప్టెన్స్ ఉందా? ఆజాద్తో మాట్లాడదాం. ముందుగా ఆజాద్ గారు, ఏంటి మీరు యాక్సెప్ట్ చేస్తారా? కామారెడ్డి జిల్లా సదాశివనగర్లో మార్వాడిని ఏర్పాటు చేసుకోబోయేటువంటి ఒక షాప్లో నిప్పంటించారు. సో నిప్పంటించింది ఎవరు, ఏంటది ఇప్పటివరకు అయితే పోలీసులు కనిపెట్టలేరు. బట్ నిప్పంటించడం కరెక్టే అంటారా? నేను మొదటగా ఉద్యమకారులకు, అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి వ్యాపారస్తులు సోదరులందరికీ కూడా తెలియజేసే విషయం ఏంటంటే, మనం కొంత ఈ మార్వాడిల మాటల వల్ల అవమానానికి గురైంది వాస్తవమే. అట్లాంటి సందర్భంలో ఆత్మగౌరవం ఎక్కువ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలుగా, కొంత పౌరుషం ఉన్నటువంటి తెలంగాణ ప్రజలుగా మనం కోపద్రుక్తులు కావడం సహజమే. అయితే నేను చెప్పేది ఏంటంటే, మన డొక్కలు జింపి, మన పొట్టగొట్టి, మన చేతులు ఇరిచేసి, మన భుజాల మీద ఎక్కి ఇలా మన సంపదను దోచుకునేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి మనం ఆ కుట్రలు, ఆ దందాలు మన జీవితాలను ఏ విధంగా ఆగం చేసినాయి, మన బతుకులు ఎట్లా నాశనం చేసినాయి, మన చేతి వృత్తులు ఎట్లా నాశనం చేసినాయి, తర్వాత మనల్ని ఈరోజు ఏ విధంగా మీరు కంజాతి అని చెప్పేసి మాట్లాడుతున్నాయి, ఇట్లాంటి మాటలన్నీ కూడా మన లోపల కోపాన్ని తీసుకురావడం సహజమే. ముఖ్యంగా జిగ్నేష్ అనేట ఆయనే ఏం మాట్లాడిందంటే, మీరంతా కూడా మా వెనుక నార్త్ ఇండియా సొసైటీ మొత్తం ఉంది, మార్వాడిలో సత్తా చూపిస్తాం, మీరంతా కంజాతి, దేనికైనా సిద్ధమే. ఇట్లాంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడకుండా ఉంటే బాగుండేది. ఇట్లా రెచ్చగొట్టే మాటలు మాట్లాడినప్పుడు తెలంగాణ సమాజం సహజంగా అణచివేతకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేసిన సమాజం కాబట్టి వాళ్ళు తప్పకుండా రియాక్షన్ అవుతారు. నేను చెప్తా ఉన్నా, మీరు మొట్టమొదట జిగ్నేష్ అంటే అంబేద్కర్ విగ్రహం ముందు పోయి కంజాతి అన్నందుకు నాది పొరపాటు అయిందని చెప్పేసి ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం దగ్గర పోయి ముక్కు నేలకు రాయాల్సిన అవసరం ఉన్నది. మా మిత్రులను కంజాతి అంటే మేము పడం అవసరం లేదు. అదొక విషయం. అయితే ఈరోజు మా చేతులు ఇరిచేసి మా అందరు కూడా అమన్గల్లో కానీ, వరంగల్లో కానీ ప్రతి చోట కూడా ఈరోజు మీరు అనేక కుట్రలతోటి ఈ వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. ఇది దోపిడీ వ్యాపారం. బతకడానికి వస్తే మేము కాదంటలేం, కాకపోతే మీరు పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నారు, మార్కెట్ ను మొత్తం కూడా మీరు కబ్జా చేస్తున్నారు. కాబట్టి ఈ దోపిడీ వ్యాపారాలు మా పొట్టగొట్టేటువంటి ప్రయత్నం చేయొద్దని చెప్పేసి ఆజాద్ ఒకటే, ఇప్పుడు నిప్పంటించినటువంటి విషయం పైన మీరు సపోర్ట్ చేస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? ఇది కరెక్ట్ అంటారా? ఎస్ ఆర్ నో? ఇది ఉద్యమాల గడ్డ తెలంగాణ నుండి ప్రజల యొక్క ప్రతిస్పందనలు మీరు అర్థం చేసుకోకుండా రెచ్చగొట్టడం మొదటగా మాట్లాడింది ఎవరు? అనేక మంది మీకు వత్తాసు పలుకుతూ మార్వాడీలు, అదేవిధంగా కొంతమంది బీజేపీలో ఉన్నటువంటి సోదరులు, కొంతమంది మాధవి లత లాంటి వాళ్ళంతా కూడా తెలంగాణ యువతను, వ్యాపారస్తులను రెచ్చగొట్టింది మొదట మీరు కాదా? నేను అందుకే చెప్తా ఉన్నా, మొదట మీరు అంబేద్కర్ విగ్రహం దగ్గర పోయి ముక్కు నెలకు రాసి తెలంగాణ సమాజానికి మేము కంజాతి అన్నందుకు క్షమాపణ చెప్తున్నాం అని చెప్పేసి ప్రకటించండి. ఇప్పటికే మేమంతా కూడా అంచవేయబడ్డాం. ఆ క్రమంలోనే నేను చెప్తున్నా, సదాశివనగర్ లో ఏదైతే ఘటన జరిగిందో ఆ ఘటన జరగకుండా ఉండాల్సింది, అలాంటి పనులు చేయొద్దని చెప్పేసి కూడా ఉద్యమకారులకు, సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.
మనం ఒక ఉద్యమ రూపాన్ని తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. క్రమక్రమంగా ఏ రకంగా ఈ తెలంగాణ దోపిడీకి గురవుతున్నది, మన సంపద కూడా మొత్తం మార్వాడీల చేతిలో ఎట్లా కేంద్రీకృతం అవుతున్నది, వాళ్ళు మన డబ్బులను వ్యాపార రూపాల్లో దోచుకుంటూ తిరిగి మన భూములు ఎట్లా కొంటా ఉన్నారు, వాళ్ళు తిరిగి ఎమ్మెల్యేలుగా ఇక్కడ ఎట్లా గెలుస్తా ఉన్నారు, వాళ్ళు రేపు ఈస్ట్ ఇండియా కంపెనీ అయితే ఏదైతే వ్యాపారం పేరుతో వచ్చి ఇక్కడ బాగా వేసి 200 సంవత్సరాలు పరిపాలించిందో ఆ రకంగా ఇలా మార్వాడీలు ఏ విధంగా ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా కేంద్రీకృతం చేసుకుని రాజకీయ అధికారం నిలుపుకొని సంస్కృతిని ధ్వంసం చేసి వాళ్ళు ఇక్కడ సూపర్ పవర్ ఎదగాలని ఏ విధంగా చూస్తున్నారో ఆ విషయాన్ని మనం ఇలా పల్లెకు తీసుకుపోతా ఉన్నాం. ఈ క్రమంలో కోపద్రిక్తులైలు, మీరు అవమానాల పాలైలు, మీరు చెప్తా ఉన్న వాళ్ళు వినిపించుకోకుండా షాపులు పెడతా ఉన్నారు. కాబట్టి మీరు ఇలా ఈ ప్రయత్నం చేసిళ్ళు, కానీ ఇట్లాంటి ప్రయత్నాలు కూడా చేయకండి. అని ఉంటే ప్రజాస్వామ్యంగా మనం పోరాడదాం. ఒకవేళ ప్రజాస్వామ్యంగా పోరాడి చెప్తే వినకపోతే ఆ సందర్భంలో మనం ఎట్లాంటి చర్యలకైనా మనం ముందుకొద్దాం. కానీ ప్రస్తుతం మనం మన అనేక దశలుగా మనం ఈ ఉద్యమాన్ని మాట్లాడదాం. పిడమర్తి రవి గారితో కూడా మాట్లాడతాను నేను. పిడమర్తి రవి గారు, ఏంటి ఇంతటి స్థాయి వరకు వెళ్ళిందా? ఏకంగా షాపులు తగలబెట్టేటువంటి స్థాయి వరకు వెళ్ళిందా? ఇప్పుడు అక్కడ ఉన్న అందరూ ఇప్పుడు మేము ఈ నెల రోజులు ఫస్ట్ చెప్పే కొత్త షాపులు పెట్టకండి, ఇక ఉన్న కాడికి చాలు. చాలా పెద్ద మీరు డ్రైవింగ్ లో ఉంటున్నారు, మీ వీడియో రావట్లేదు. ఐఎమ్ సారీ, మీ డ్రైవింగ్ లో ఉంటున్నారు, మీరు అక్కడ పక్కన ఆపేసుకోండి, వీడియో రావట్లేదు. మీరు ఆజాద్ గారు, ఇంత స్థాయి వరకు వెళ్ళింది అనుకుంటున్నారా? డైరెక్ట్ గా షాపులను తగలబెట్టే పరిస్థితి, తగలబెట్టేటువంటి వరకు వెళ్ళిందా? తగలబెట్టాల్సిన అవసరం వచ్చిందంటారా? ఇంత ఉద్యమం మారిందా తెలంగాణ సమయంలో? బయటికి వచ్చి దిష్టిబొమ్మ దహనాలు, లేకుంటే రోడ్ల పైకి వచ్చి టైర్లు తగలబెట్టడాలు, ఇవన్నీ కూడా జరిగినాయి. సో అటువంటి పరిస్థితి ఇప్పుడు మళ్ళీ వచ్చిందంటారా? ఇంత 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 ఎక్స్ట్రీమ్ పొజిషన్ వచ్చిందంటారా? పెట్టిన వాళ్ళు ఎవరో కాదు, ఈ తెలంగాణలో పునాది వర్గాలయ్యి అభివృద్ధికి నోచుకున్నటువంటి సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి ఆదివాసీ విద్యార్థి నాయకుడు సాగబోయిన పాపారావు గారు. ఆదివాసీ, తనకి ఎంత ఆక్రందన ఉంటే ఈరోజు ఆ పని చేసిండు. మీ షాపుల ముందు టైర్లు తగలబెడతా ఉంటే మీరు మా వెనక నార్త్ ఇండియా సమాజం ఉంది, మేము తగ్గం అని రెచ్చగొడుతూ మీరు మాట్లాడుతూ కొత్త షాపులు ఓపెన్ చేస్తా ఉంటే ఏం చేస్తారు మా సోదరులు? మీ షాప్ ఓపెన్ అయితే అక్కడ అందరి జీవితాలు ఆగమవుతాయి, అందరు పుట్టగొట్టి మీరు ఒక్కలే బతుకుతా ఉన్నటువంటి తీరుగా మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పటికే ఎన్ని షాపులు మూయతో పడ్డాయి. మా స్వర్ణకారులు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, మా చేనేత అన్నలు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అరే మా దగ్గర కొమటలు, ఒకప్పుడు మొత్తం కొమటల కిరాణం ఉండే, ఇలా కొమటల కిరాణాలు ఉన్నాయా? మీరు విస్తరించిన రంగం ఏది? మీ సమస్య మనం 6 రోజుల నుంచి మాట్లాడుతున్నాం. సమస్య ఏంటి, సమస్య ఎలా ఉందని మాట్లాడుతున్నాం. కానీ ఇక్కడ అనేది ఒకటే, ఈ స్థాయిలో తగలబెట్టేటువంటి పరిస్థితి వరకు ఎందుకు వస్తోంది? ఎవరు రెచ్చగొడుతున్నారు? నిజంగా లీగల్ ఫైట్ చేయాలనుకుంటే ఒక నిమిషం, అక్కడ జ్యువెలరీ షాప్ పెట్టాలనుకుంటున్నారు వాళ్ళు. ఆ జ్యువెలరీ షాప్ పెట్టేటువంటి క్రమంలో మీకు అక్కడ ఏమైనా పర్మిషన్స్ లేకపోతే, దందా జరిగితే, తప్పు జరిగితే పోలీసులకు ఫిర్యాదు ఇవ్వండి, ప్రభుత్వాన్ని ఆశ్రయించండి. కానీ చట్టాన్ని ఎవరైతే వాళ్ళు తగలబెట్టారో వాళ్ళే చేతులకు తీసుకొని తగలబెట్టడం ఏంటి? నేనేమంటున్నా, మా సోదరులకు కూడా మీరు తగలబెట్టడం లాంటి కార్యక్రమాలు ఇప్పుడు తీసుకోగలనటువంటి విషయాన్ని తెలియజేస్తున్నా స్పష్టంగా. కాకపోతే అటువైపు నుంచి మార్వాడి సమాజం నుంచి మాకు వార్నింగ్ ఇస్తారు. తెలంగాణలో మేము తెలంగాణ కోసం కొట్లాడి మేము లాఠీలు తూటాలని ఎదుర్కొన్న మాకు జిగ్నేష్ అంటే వార్నింగ్ ఇస్తాడు. ఆ వార్నింగ్ అర్థమైంది రెచ్చగొట్టడమే కదా. మరి మీరే కదా రెచ్చగొట్టేది. తగలబెడితే అలా తగలబెడతామంటున్నారు. మరి రెచ్చగొట్టిన ఎవరు? రెచ్చగొట్టింది అనుకున్నారు కదా. చట్టం, న్యాయం, పోలీసులు ఇవన్నీ ఉన్నాయా? మా వెనక నార్త్ ఇండియా సొసైటీ మొత్తం ఉందని చెప్పేసి రెచ్చగొడుతున్నది ఎవరు? మేము దేనికైనా సిద్ధం, ఏమైనా చేయగలుగుతామని చెప్పింది ఎవరు? అరే లుచ్చా, నీకు హిందీ భాష రాదని చెప్పేసి తెలంగాణ సామ్ను రెచ్చగొట్టింది ఎవరు? అలా హిందీ భాష మాకెందుకు? మా తెలంగాణ యాస లేదా? నీకు తెలంగాణ యాస వస్తా అని చెప్పేసి నేను అడుగుతున్నా. నేను ఎవరికైనా చెప్తున్నా, సదాశివ